బాన్స్వాడలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ కూల్చివేత. ఈరోజు బాన్స్వాడ మున్సిపల్ పరిధిలోని సంగమేశ్వర్ చౌరస్తా వద్ద ఉన్న పాత వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజల భద్రతా దృష్ట్యా దానిని కూల్చివేయడం జరిగింది. ఆ ట్యాంక్ ముందు ప్రధాన రహదారి ఉండటంతో పాటు సమీపంలోని దేవాలయ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ట్యాంక్ శిథిలావస్థలో ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా మున్సిపల్ అధికారుల అనుమతితో ట్యాంకును కూల్చివేశారు. ఈ చర్యతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకోగా ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన మున్సిపల్ అధికారులకు స్థానికులు అభినందనలు తెలిపారు. పాత బాన్స్వాడకు సంబంధించి ఇక్కడ సంగమేశ్వర మందిర్ దగ్గర ఉన్న 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ చాలా పురాతనమైనది. 31 నుంచి 40 సంవత్సరాల మధ్యలో కట్టింది. లోపల పైన దాని స్లాబ్ అనేది పడిపోయి లోపల అయిపోయి పైప్ లైన్ అన్ని జామ్ అయ్యి అది యూజ్ లేకుండా పోయింది. అది పనికి రాకుండా అయింది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి మరియు గౌరవ చైర్మన్ గారి సలహా మేరకు ఈరోజు దాన్ని కూల్చివేయడం జరిగింది. చౌరస్తాలో గల 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు పబ్లిక్ భద్రతా దృష్ట్యా కూల్చివేయడం జరిగింది. మున్సిపాలిటీ ఆదేశానుసారము కూల్చివేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ట్యాంకులో మొత్తం పైన పెచ్చులు కూడా లోపల పడ్డాయి. అది ఒక 4-5 సంవత్సరాల నుంచి అది శుభ్రపరచడం వీలు కావట్లేదు. అలాగే ఆ ట్యాంకు మొత్తము శిథిలావస్థకు చేరి పక్కనే మెయిన్ రోడ్ ఉన్నది, మందిర్ ఉన్నది, 24 గంటలు పబ్లిక్ తిరుగుతారు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సైడ్ అయినా పడచ్చు అనే ఉద్దేశంతో దాన్ని మున్సిపాలిటీ వారి ఆదేశానుసారం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అది ఈరోజు కూల్చివేయడం జరిగింది.